అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. మీలో ఎవరికైనా ఈ హోలీ పండుగ మనం ఎందుకు జరుపుకుంటామో తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన స్టోరీ అయితే మీతో ఈరోజు నేను షేర్ చేస్తాను. ఈ కామదహనం అనేది మనం ఎందుకు జరుపుకుంటాము, హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటామో నేనైతే ఈరోజు మీతో షేర్ చేస్తాను. నాకు తెలిసిన కథనం ప్రకారం అయితే కామదహనం అనేది ఎందుకు చేస్తామంటే, మనము ఆ రోజుల్లో పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని ఘోర తపస్సు చేస్తుంది. కానీ శివుడు మాత్రం లోకహితం కోసం ధ్యానంలో మునిగి ఉంటాడు. ఇలా శివుడు ధ్యానంలో మునిగి ఉండడం చూసి దేవతలందరికీ భయం వేస్తుంది. శివుడు ధ్యానం విరమించకపోతే సృష్టి సమతుల్యత దెబ్బతింటుందని భావించి దేవతలందరూ కలిసి ప్రేమదేవుడైనటువంటి కామదేవుణ్ణి పంపిస్తారు. కామదేవుడు ఏం చేస్తాడంటే తన పుష్పబాణాన్ని శివుడిపై ప్రయోగిస్తాడు. ఆ పుష్పబాణం అనేది శివునికి తగిలి శివుడి ధ్యానం అనేది విరమించి కోపంతో తన శివుడు మూడో కన్ను తెరుస్తాడు. ఆ అగ్నిలో ఆ కామదేవుడు భస్మమవుతాడు. అదే రోజున మనం కామదహనం జరుపుకుంటాము. ఈ కామదహనం అనేది మన కామం, కోపం, అహంకారం నియంత్రణ లేకపోతే నాశనమే ఫలితం అనేదాన్ని మనకి బోధిస్తుంది. దీనినే మనం కామదహనం అంటారు. ఈ కామదహనం అనేది మనము హోలీ పండుగకి ముందు రోజు జరుపుకుంటాము. హోలీ పండుగ వెనుక ఉన్న అసలు కథనం ఏమిటంటే, అసుర రాజైనటువంటి హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా ఉండడాన్ని సహించలేకపోతాడు. ఎలాగైనా సరే తన కుమారుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయి చివరికి తన చెల్లెలు అయిన హోలిక సహాయంతో అగ్నిలో కూర్చోపెడతాడు. తన చెల్లెలు అయిన హోలికకి అగ్నిలో కాలని వరం ఉందన్నమాట. కానీ హోలిక ఆ వరాన్ని దుర్మార్గానికి ఉపయోగించింది. అందువలన హోలిక ఆ అగ్నిలో దహనమవుతుంది. కానీ ప్రహ్లాదుడు మాత్రం ఆ విష్ణుదేవుని కృపతో రక్షించబడతాడు. ఇదే హోలిక దహనం. ఈ హోలిక దహనం అనేది చెడు ఎంత బలమైన మంచి చివరికి తప్పకుండా గెలుస్తుంది అనే దానికి మనకు సూచిస్తుంది. అసలు ఈ హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే, హోలిక దహనం తర్వాత మంచి గెలిచిన ఆనందంగా ప్రజలందరూ రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. అందుకే హోలీ పండుగ అంటే ప్రేమ, ఐక్యత, ఆనందం, కొత్త ఆరంభానికి ఈ కథ సూచిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి భక్తి సాంస్కృతిక కథల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. నాకు తెలిసిన కథనం ప్రకారం అయితే నేను ఈ స్టోరీ చెప్పాను. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.